హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైటానిజం గేమింగ్ మోడ్. ఈరోజు నేను బ్లాక్స్ ఫ్రూట్ ఆడబోతున్నా. బిగినర్ ట్యూటోరియల్ నుంచి కావాలనుకుంటే మాత్రం చెప్పండి, నేను వేరే అకౌంట్లో ఆడతా. నాకు ఇంకొక అకౌంట్ ఉంది రోబ్లాక్స్, దాంట్లో ఆడతా. ఇందులో ఇదైతే నేను ఎప్పటి నుంచో ఆడుతున్న అకౌంట్. దీంట్లో నా లెవెల్ 534 ఉంది. అంటే ఈ మధ్య ఎప్పుడు ఆడలే, చాలా రోజులు అవుతుంది, 1 year దగ్గర అవుతుంది. ఓకే, నా దగ్గర అయితే లైట్ ఫ్రూటే ఉంది. ఇంతకు మించి మంచి ఫ్రూట్ నా దగ్గర అంటే లెజెండరీది ఉండాలి. చూపిస్తా చూడండి మీకు ఐటమ్స్లో. ఇవి ఉన్నాయి కానీ నాకైతే వీటిలన్నిటికన్నా లైట్ ఫ్రూటే నచ్చింది. మళ్ళీ నా దగ్గర అది థండర్ ఫ్రూటా క్వేక్ ఫ్రూటా ఏదో ఉంటుంది, అది కూడా వచ్చింది. కానీ నాకు లైట్ ఫ్రూట్ కన్నా ఏది బెస్ట్ అనిపించలేదు. లైట్ ఫ్రూట్, ఐస్ ఫ్రూట్ ఇవే బాగున్నాయి. వీటికైతే వెపన్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఉన్నదైతే ఏ ఐలాండ్ అంటే చూపిస్తా. అప్పర్ స్కైలాండ్స్లో ఉన్నా నేను. బ్లాక్ ఫ్రూట్ కొత్త కంట్రోలింగ్స్ వచ్చాయి కానీ ఓల్డ్ వే బెస్ట్ అని అంటారు చాలామంది. నేను కూడా ఇంకో ఓల్డ్ వే వాడుతున్నా. ఒక హైట్కి వెళ్ళాలి నేను, చూసుకోకుండా కిందకు నొక్కేసిన, లేకపోతే దాని వైపు తినొచ్చాను. ఇదో ఇదే నేనేం దిగిపోతున్నా. 1 second ఆగండి, ఇప్పుడు పైకి వెళ్ళిపో అంటే 1 second చేయాలి. 1 second వెళ్ళిపోతే ఇంకేమన్నా ఉందా అంటే అంత ఫాస్ట్గా ఏమన్నా ఉందా అంటున్నా. ఇందాకే స్పిన్ చేసా, అందుకే నాకే డబ్బులు లేవు. అంటే బ్లాక్ ఫుడ్ రోల్ చేస్తారు కదా, ఇందాకే ఒకసారి చేసా. ఏం మంచిది అదే శాండ్ ఫ్రూట్ వచ్చింది. ఎవరో ప్లేయర్ వచ్చి ప్లీజ్ ఫ్రూట్ అని పెడితే వాడికి ఇచ్చేసిన. వచ్చేసినాం మొత్తం ఇంకే. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిసెస్ ఉంటే కొంచెం పట్టించుకోకండి. వీడి దగ్గర క్వెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ క్వెస్ట్ ఎంతకుంది? 550. ఇప్పుడైతే నేను రాయల్ స్క్వాడ్కి వెళ్ళాలి. అంటే రాయల్ స్క్వాడ్ వాళ్ళతో ఫైట్ చేయాలి. తొందరగా నాది ఫస్ట్ సే అయిపోతే బాగుండు. నేను చాలా మంత్స్ నుంచి ఆడట్లేదు బ్లాక్ ఫ్రూట్, అందుకనేసి ఇంకా పెరగల లెవెల్. అప్పుడు ఫుల్ ఆడేవాడిని. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కంటిన్యూ చేస్తా, లేకపోతే ట్యూటోరియల్ టైప్ కావాలంటే వేరే అకౌంట్లో స్టార్ట్ చేస్తా. ఈ అకౌంట్ కూడా వస్తుంటుంది కానీ ట్యూటోరియల్ అన్నీ ఆ అకౌంట్లో పెడుతుంటా. ఇదే ఛానల్లో 2 అకౌంట్ రోబ్లాక్స్ 2 అకౌంట్స్ చూపిస్తాను మీకు. అది కూడా ఓన్లీ బ్లాక్స్ ఫ్రూట్ వరకే. దానిలో ఇప్పుడు దాకా నేను బ్లాక్ ఫ్రూట్ ఆడలే, ఈ అకౌంట్లోనే ఆడతా ఇప్పుడు. నాకైతే ఇప్పుడు ఏం చేద్దామని లేదు బ్లాక్ ఫ్రూట్లో. అంటే ఈ వీడియోలో ఏం చేద్దామని లేదు, నార్మల్గా ఎట్లా ఆడుతుంటానో అట్లనే చూపిద్దామని అనుకున్నా.
చేస్తుంది, కలెక్ట్ చేసుకున్నాను. అది రావట్లే, ఇంట్రెస్ట్ పోయింది నాకు. వీళ్ళు ఎవరు రాయల్ సోల్జర్స్ అంట మరి, వీళ్ళ పేర్లు కొడతారు కథ. మీరు ఎవరైనా నాకు మల్టీప్లేయర్ ఆడాలనుకుంటే నా దానికి రిక్వెస్ట్ పెట్టండి. పేరు అయితే టైటాన్ టీజీ అని ఉంటుంది రోబ్లాక్స్లో. టైటాన్ అని టైప్ చేసి తర్వాత _ ఇచ్చి టీజీ మెన్షన్ చేస్తే ఇక్కడ మెన్షన్ చేస్తా ఎడిటింగ్లో. స్టార్ట్స్ వచ్చినాయి, బ్లాక్స్ ఫ్రూట్కి పెడతా. నా దగ్గర ఒకటి ఉంది, అది రీఫండ్. ఇప్పుడు దాకా నేనైతే రోబ్లాక్స్లో ఎప్పుడు డబ్బులు పెట్టలే. రోబ్లాక్స్లోనే కాదు, నేను ఏ గేమ్లో డబ్బులు పెట్టాను. నార్మల్గా గేమ్స్ ఆడుకుంటా కానీ డబ్బులు పెట్టి ఏం చేయను. ఫోర్ మెంబర్స్ అయిపోయారు, ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. నా వాయిస్ మీకు వీడియోస్లో డిఫరెంట్గా రావచ్చు, నా రియల్ వాయిస్ అయితే అట్లా ఉండదు. ఎందుకు అట్లా వస్తుంది వీడియోస్లో నా వాయిస్? నేనైతే మైకే యూజ్ చేస్తున్నా కానీ ఎందుకు అట్లా వస్తుందో వాయిస్ డిఫరెంట్గా వస్తుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే నాకే నవ్వు ఆగట్లే, తర్వాత కొంచెం బెటర్ అయింది వాయిస్. అలవాటు అవుతుంటే బెటర్ అవుతుంటుంది అని అనుకుంటున్నా. నాకు అట్లనే కొంచెం బెటర్ అయింది వాయిస్. ఫస్ట్ అయితే మరీ దారుణంగా ఉండే. ఆ వీడియోస్ నేను పెట్టలేదులే, యూట్యూబ్లో రికార్డ్ చేసినా కానీ పెట్టాల. వీళ్ళందరినీ చంపేస్తాం. ఇంతకు ముందు అయితే నేను ఎక్స్ రికార్డర్ వాడేవాడిని, ఇప్పుడైతే గ్లిప్ వాడుతున్నా. గ్లిప్ యాప్ నేమ్ అయితే. ఎందుకంటే ఎక్స్ రికార్డర్లో అక్కడ ఒకటి సర్కిల్గా వస్తుంది, అది వీడియోస్లో అంత బాగాలే. నేను మీతో ఒక మల్టీప్లేయర్ ఆడదాం అనుకుంటే ముందే ఒక రోజు వీడియో పెడతా, అంటే షార్ట్ టైప్లో. ఏమని పెడతానంటే ఏదో ఒకటి, రేపు మీతో మల్టీప్లేయర్ ఆడదాం అనుకుంటున్నాను చెప్పేసి కింద టైం పెడతా, ఏ టైంకో. ఆ టైంకి అంటే మీరు ఆన్లైన్లోకి వచ్చారనుకో, నేను అడుగుతా గేమ్లోకి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువ మందికి నేను యాక్సెప్ట్ చేయను, కొంతమందికి చేస్తా. అంటే ఒక లిమిట్ పెట్టుకుంటా, ఇంకా ఆలోచించలే ఆ లిమిట్ ఏందని. ఆ లిమిట్ ప్లేయర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తా.
కామెంట్ సెక్షన్లో మీ పేరు పెట్టండి, ఎందుకంటే రోబ్లాక్స్లో బయట రోబ్లాక్స్ అంటే సబ్స్క్రైబర్స్ కాకుండా నార్మల్గా వేరే వాళ్ళు కూడా పెడుతుంటారుగా, అంటే వీడియో చూసిన వాళ్ళు కాకుండా నార్మల్గా ప్లేయర్స్ ఈ రోబ్లాక్స్లో ఉన్న వాళ్ళు పెడుతుంటారు కదా, వాళ్ళు పెట్టిరో మీరు పెట్టిరో తెలవాలి. కాబట్టి మీ గేమర్ ట్యాగ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి, నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవాళ్ళు. అరే నేను క్వెస్ట్ అయిపోయింది చూసుకోలే, అట్లనే కొడతా ఉన్నా. క్వెస్ట్ తీసుకుంటే ఏంటంటే ఎక్కువ ఎక్స్పీ వస్తుంది, అందరికీ తెలుసులే, కాకపోతే తెలవని వాళ్ళకి చెప్తున్నా. తెలవని వాళ్ళు ఎవరన్నా కావాలంటే చెప్పండి, ట్యూటోరియల్ లాగా. నైన్ స్టార్ట్స్ ఉన్నాయి చూసా, కానీ ఇంకా పెట్టట్లే. లెవెల్ 550కి వెళ్ళాక పెడదామని ఆగిన. నా దగ్గర సేబర్ ఉంది కానీ బ్లాక్ ఫ్రూట్తో ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, అందుకనేసి అది వాడుతున్నా. ఈ సేబర్ ఏంటంటే కొంచెం కొంచెం అవుతుంది, తెలుసులే స్టార్ట్స్లో పెంచుకుంటే అవుతుంది, కానీ నాకు బ్లాక్ ఫ్రూటే కన్వీనియంట్గా ఉంది, బాగుంది. ఎప్పుడన్నా ఒకవేళ నేను బ్లాక్స్ ఫ్రూట్లో వెపన్ లేని బ్లాక్స్ ఫ్రూట్స్ ఉంటాయిగా, లైక్ మ్యాగ్మా, క్వేక్ ఫ్రూట్ అట్లాంటివి వాడేటప్పుడు, రబ్బర్ అట్లాంటివి వాడేటప్పుడు యూజ్ చేస్తా సేబర్. ఇంకా నా ఫైటింగ్ స్టైల్ ఇది, ఈ మెసేజ్ డార్క్ స్టెప్, ఈ ఫైటింగ్ స్టైల్ పేరైతే బాగుంటుంది. మ్యాక్సిమం ఈరోజు నేను ఏం పెట్టను, లెవెల్ 550కి వెళ్ళేదాకా ఆడతా. వెళ్ళిన తర్వాత ఒకవేళ బ్లాక్స్ ఫ్రూట్స్ రోల్ చేయడానికి డబ్బులున్నా కూడా రాదనుకుంటా, రాదు 2 hours అవ్వాలి కదా. ఒకవేళ నేను స్పిన్ చేస్తే వీడియో రికార్డ్ చేసి షార్ట్స్లో పెడతా, స్పిన్ చేసినప్పుడు. నేను ఆడి 1 hour కూడా కావాలా, ఇంకా ఒక 30 minutes ఏమో అవుతున్నట్టుంది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా, ఇందాక ఆఫ్లైన్లో ఆడి. ఆఫ్లైన్ అంటే నెట్ లేకుండా కాదు, వీడియో యూట్యూబ్లో పెట్టకుండా నార్మల్గా నేను ఆడినవి. స్టార్ట్స్ అన్ని 550 లెవెల్కి వెళ్ళాక యాడ్ చేస్తా. మీకు చూపిస్తానండి అసలు మోడ్రన్ కంట్రోల్స్ ఎట్లుంటాయో. ఇగోండి ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసారా, ఇక్కడ ఎబిలిటీ కంట్రోల్ స్కీమ్ అని ఉందిగా, దానిలో మోడ్రన్ కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా చూపిస్తుంది మీకు. ఎక్స్ వై జీ ఉంటాయి, అంటే అవి మన బ్లాక్స్ ఫ్రూట్ పవర్స్. అదే ఇందులోకి వస్తే వీటిల్ పవర్స్, ఇందులోకి వస్తే వీటిల్ పవర్స్ అట్లా. ఇదేంటంటే ఫాస్ట్గా వాడేస్తుండు పవర్స్ ఏమన్నా. అదే నార్మల్ దాని అనుకో మనం ఇట్లా నొక్కి పట్టుకొని ఉంచవచ్చు, అంటే దీనిలో కూడా ఉంచవచ్చులే, కాకపోతే అందులో కొంచెం బాగుంటుంది. నేను ఇంకా దీనికి అలవాటు పడలే, మారితే మారతాను చెప్పలేను.
చెప్పలేం. ఇది కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి. కానీ అవి లెవెల్ పెంచడానికి అవి ఈజీగా ఉన్నాయి నాకు, ఎందుకంటే ఇన్ని రోజులు వాటితోనే ఆడినా కదా, అందుకని. ఇంకా దీంట్లో అయితే ఇట్లా కింద బోర్డు లాగా చూపిస్తుంది, కానీ దాంట్లో అది చూపించట్లే మాస్టరీ దగ్గర. నేను ఇప్పటికే చాలా ఫ్రూట్స్ మార్చిన, అంటే యూజ్లో ఉండే ఫ్రూట్స్ ఎక్యూబ్ చేసినవి చాలా మార్చి మళ్ళా లైట్ ఫ్రూట్కే వచ్చిన. నాకు కూడా ఏమి ఈ గేమ్ గురించి ఫుల్గా తెలవదు, నార్మల్గా తెలిసినట్టు నేను ఆడుతున్నాను. మీకేమన్నా తెలిస్తే పెట్టండి, అంటే కామెంట్స్లో చెప్పండి. ఇప్పటికే రికార్డింగ్ అయ్యి ఉంటుందా, ఎంతసేపు అయిందో ఒకసారి చూద్దాం. 16 minutes. మెసేజెస్ రాకుండా డిఎన్డి ఆన్ చేసుకోవచ్చు, కానీ అంటే డూ నాట్ డిస్టర్బ్ ఆన్ చేయొచ్చు, కానీ ఆన్ చేస్తే రికార్డర్ వర్క్ కావట్లేదు, అందుకని నేను ఆన్ చేయట్లేదు. షార్ట్స్లో టిప్స్ లాగా కూడా చెప్తూనే ఉంటాం, బ్లాక్స్ ఫ్రూట్, మైన్క్రాఫ్ట్ అట్లాంటివి ఏమన్నా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, చాలా చెప్తా. నాకు అన్నీ తెలుసని కాదులే, కానీ నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటా. వన్ లెవెల్ పెరుగుతుంది ఇప్పుడు, ఇందాక దాకా 2 levels అట్లా పెరిగేది. ఓకే, లెవెల్ 550కి వెళ్ళే టైంకి వస్తుంది మనీ బాగానే. బ్లాక్స్ ఫ్రూట్ బాగుంటుంది ఈ గేమ్. మల్టీప్లేయర్ ఆడాలనుకుంటే మాత్రం చెప్పినా కదా, ఎల్సా జాయిన్డ్ యూ అంట. తను ఎవరో కాదు, మా సిస్టర్. తను ఎవరో కాదు, మా సిస్టర్. తను కూడా బ్లాక్స్ ఫ్రూట్ ఆడుతుంది, కానీ ఎక్కువ ఆడదు. నేను అంత ప్రోనేం కాదు పీవీపీ వాటిల్లో. నేను మ్యాక్సిమం టైం అంతా లెవెల్ అప్గ్రేడ్ పైన పెట్టిన, ఇట్లా పీవీపీ నేర్చుకుంటే వాటిల్లో ఏం పెట్టలే. సుఫియా జాయిన్డ్ యూ అంట, తను కూడా మా సిస్టరే.
మాట్లాడకండి. ఇంకా లెవెల్ 550కి వెళ్ళడానికి 5 క్వెస్ట్స్ చేయాలి నేను. ఇంకా 4 అనుకుంటా, ఇది కౌంట్ లేకుండా. ఓ సారీ, క్వెస్ట్ అయిపోయిందా నేను చూసుకోలే. ఓకే, 5 క్వెస్ట్ చేస్తే వచ్చేస్తుంది. సౌండ్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే మాత్రం పట్టుకోకండి. మ్యాక్సిమం నాయిస్ రాకుండానే చూసుకుంటా, కానీ చెప్పలేం, రావచ్చు కదా. నేనైతే ఉట్టి లైట్ ఫ్రూట్తో ఉట్టి డ్యామేజ్ అంటే ఇట్లా క్లిక్ ఒక్కటే చేస్తున్నా. ఇట్లా ఫైట్ ఎక్స్టర్నల్ పవర్స్ ఏం వాడట్లే. ఈజీగా ఉంటుంది నాకైతే, అందుకని ఎప్పుడో ఒకసారి వాడతాను. నాకు అసలు గుర్తే ఉండవు, ఎందుకంటే మ్యాక్సిమం ఇదే వాడుతుంటా కదా నేను. లెవెల్ 547 ఇప్పుడు. ఇంకా 3 క్వెస్ట్స్ చేయాలి నేను. లేదు, ఈసారి కొంచెం ఈజీగా పెరుగుతున్నట్టుంది. అట్లేం ఉండదులే కానీ అనిపిస్తుంది అట్లా. నేను లెవెల్ 550కి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో ఆపేస్తా. ఒకసారి వెళ్ళి చూద్దాం బ్లాక్స్ రోల్ చేయడానికి. వస్తే చేద్దాం, లేదంటే లేదు. నేను మ్యాక్సిమం రాదని అనుకుంటున్నాను, ఎందుకంటే 2 hours కాలేదు అనుకుంటా. నేను వన్ పీస్ లైవ్ యాక్షన్ చూస్తున్నా, బాగుంది. అంటే నేను ప్రమోషన్ చేయట్లే కానీ చెప్తున్నా, మీరు వన్ పీస్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. మా సిస్టర్స్ జాయిన్ అయ్యారు అని చెప్పినాక వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో. ఓకే, ఇంకా 2 క్వెస్ట్స్ అయిపోద్ది ఇంకా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేం సిరీస్ కాదు ఇప్పుడు నేను పెట్టింది, జస్ట్ బ్లాక్ ఫ్రూట్ అని పెడతా.
నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తా సిరీస్ లాగా చేయాలో లేకపోతే నార్మల్ అట్లా అంటే నార్మల్గా ఏమన్నా ట్రిక్స్ అవి చెప్పాలో. ట్రిక్స్ అంటే పెద్దగా ఏం నాకు తెలియవు కానీ అంటే ట్యూటోరియల్ టైప్ ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వెళ్తా. అంటే నేను న్యూ అకౌంట్లో ఆడుతుంటా, ఆ న్యూ అకౌంట్లో చేసేవన్నీ పెడతా. ఈ అకౌంట్ కూడా అప్పుడప్పుడు చూపిస్తుంటా, కాకపోతే మ్యాక్సిమం ట్యూటోరియల్ వీడియోస్ అన్నీ దాంట్లోనే వస్తుంటాయి. మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే టైప్. మొత్తానికి లెవెల్ పెంచిన. ఇప్పుడు ఈ స్టార్ట్స్ చూద్దాం. 1000 అయిపోతుంది నా బ్లాక్స్ ఫ్రూట్ స్టార్ట్స్. ఇప్పుడు 1000 దగ్గర ఆపుతా కరెక్ట్. ఏమో చెప్పలేము, అవుతుందో అవ్వదు అనుకుంటా. నేను చూడలే చక్కగా ఇందాక, అవ్వలే. ఇంకా 22 కావాలి. ఓకే, ఇప్పుడు నేను పైరేట్ స్టార్టర్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి మనం జంగిల్కి వెళ్దాం. స్పిన్ చేయడానికి వస్తే చేస్తా, లేదంటే షార్ట్స్లో తర్వాత స్పిన్ చేసి షార్ట్స్లో పెడతా. ఓ, నా ఛార్జింగ్ అయిపోవచ్చేసింది. వీడే బ్లాక్స్ రూట్లో 1 నెంబర్ స్కానర్, సారీ స్కానర్ అంటున్నా. ఓ 27 minutes తర్వాత వస్తుందంట. ఓకే, దట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.